హేమా, ఊరొచ్చింది దిగమ్మా. गिरि नंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते जगदंब कदंब वन प्रिय वास विलासिनी वासरते शिखिरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधुके तव भंजनि कैटभ भंजनि रासरते जय जय के महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते झण 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 झनु हिंकृत नूपुर सिंजित मोहित भूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते पदनत पालिनि भाल विलोचनि पद्म विलासिनि विश्वधुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
వాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంవృత కేళిభృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते రాత్రి మీరు నేను ఆరాధించే పరదేవతల ఆ సమయంలో నువ్వు నా కళ్ళకి ఎందుకు కనిపించావో నాకు అర్థం కావడం లేదు. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన గోధూళి ఎర్రనా ఎందువలన తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు తెల్లన్నా గోపయ్య నల్లన్నా గోధూళి ఎర్రనా ఎందువలన ఓయ్ గోధూళి ఎర్రనా ఎందువలన పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు పాపం అల్లన మోవికి తాకితే గేయాలు పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా
కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు గోపయ్య గోధూళి ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన బుగ్గ కొంచెం ఎర్రపడింది. అసలు నిన్న రాత్రే నీకు జడాది నేనే వేసి అలంకారం చేద్దాం అనుకున్నాను. మీ అత్తగారు ముచ్చటాది చూసి పోనీలే పెట్టావడా వారి మాట కాదంటూ ఎందుకులేని ఊరుకున్నాను. మరి మూసమైన ముత్తైదులా తయారు చేశారు. శోభనం రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి బొమ్మలా కనిపించాలోయ్, అమ్మమ్మలా కాదు. ఇవాళ నేను తయారు చేస్తాను చూడు. అమ్మాయి గారు, ఈలోగా నువ్వు చీర మార్చుకో, నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. అమ్మాయి గారు, గురువు గారు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. అమ్మాయి గారు, నేను ఎంత ఏడ్చి మొత్తుకుంటున్నా వింటలేదు. మీతో మాట్లాడాలట వచ్చారు. రండి అమ్మాయి గారు. అక్కడున్నారు. పెళ్ళైపోయింది దానివి ఇలా వచ్చి మాట్లాడటం కూడా తప్పే. కానీ నా దేవత నుంచి ఓ వరం కోరుకోవడానికి వచ్చాను. రేపటి నుంచి నీ గజ్జలతో అవసరం ఉండదు. అవి నాకు ప్రసాదిస్తే నేను ఆరాధించే దేవీ ప్రసాదంలా గుండెల్లో దాచుకుంటాను. ఆ వరం ఇస్తావా?
గౌరీనాథ, గౌరీనాథ, ఏమిట్రా ఇది? ఎప్పుడొచ్చావు? అమ్మాయి వాళ్ళేరి? ఒక్కడనే వచ్చేసాను. ఏం జరిగింది? అక్కడ ఉండడానికి మనస్కరించలేదు. కన్ను మూసినా తెరిచినా అమ్మవారే కనిపిస్తుంది. అందుకే వచ్చేసాను. సరిపోయింది. మహా బాగుంది అదులు గారు. అత్తవారింట్లో కూడా అమ్మవారే కనిపిస్తుందంటే కనిపించదో మరి? కుర్రాడికి ఏమైనా ఊరు చూపించావా, లేక బాహ్య ప్రపంచం ఏమైనా ఎరుగునా? కోపస్థ మండపంలో గుడి 4 గోడల మధ్య అదే ప్రపంచం అనుకుంటున్నాడు పాపం. తడి బట్టలు మడి బట్టలు తప్ప ఏదైనా ఓ చొక్కా కూడా వేసుకుని ఎరుగునా, ఓ బనీని ముక్కేసుకున్నాడా ఎప్పుడైనా? అమ్మవారిని తప్ప పరాయ ఆడదాంతో మాట్లాడి ఎరుగునా? ఏమండో రేపొద్దున వెళ్ళవే అమ్మవారిలే కనిపిస్తుందంటే మనం ఏం ఆశ్చర్యపడవలసిన పని లేదు. అమ్మాయిని గౌరవించేసి ఇద్దరిని హనీమూన్కి పంపించేసేయండి. బాహ్య ప్రపంచం ఎవడో చూసొస్తారు. గుళ్ళో దేవుడికి కూడా బాహ్య ప్రపంచం తెలియదు కదా అని పాపం ఏడాదికి ఒకసారి ఊరేగింపనే పేరు మీద బయటికి తీసుకొచ్చి ఊరు చూపెడతాం. మీరు యాదులు మేము రాదులు పరస్పరం ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. మరి ఈసారికి ఇలా కానిచ్చేసేయండి. ఇద్దరిని హనీమూన్ పంపించేసేయండి. నేను ప్రొసీడ్ అయిపోతున్నాను మరి. నానా నానా, గౌరీనాథం. ఏం కంగారు పడకండి, ఇంటికి వచ్చేసాడు. కన్ను మూసినా కన్ను తెరిచినా అమ్మవారే కనపడుతోందట. అందుకని ఉండలేక ఇంటికి వచ్చేసాడు. అమ్మేం చేస్తుందిరా? ఇప్పుడే పట్టణం బయలుదేరుతోంది. అదిగో వస్తోంది. తాము వదినారా? నూరేళ్ళు రా, కూర్చో. పోయినాళ్ళు అయ్యాయా? అవును, అన్నపూర్ణమ్మ కొడలు కాపరానికి వచ్చింది కదా. అవును, ఏమిటి ముచ్చట్లు? ఏమి లేదు, అన్న శుభ్రంగానే ఉన్నారు. నువ్వు నోరు మూసుకుని గుడికెళ్ళు. వెళ్ళు, పెద్ద మట్లు నువ్వును. ఏముంది, ఇన్నాళ్ళు తను గజ్జి కట్టుకుని ఆడింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తైతక్కలాడిస్తుంది. నీకు అనిపించింది, నాకు అట్టాగా అనిపించింది. ఆడిస్తుంది. మనము చూస్తున్నాం కదా. ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు. మరి ఏం చూసుకుని ఆ గర్వము ఏమి? చూడు చూడు, పెట్టేదేమో హుడియాలు టింగు టింగుమంటూ అన్నాడక టీవీ అచ్చం సత్యభామలాగా. నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. సత్యభామే. భామనే సత్యభామనే, సత్యభామనే సత్యభామనే, సత్యభామనే సత్యభామనే. వయ్యారి ముద్దుల, వయ్యారి ముద్దుల సత్యభామనే సత్యభామనే. భామనే 16,000 కోమలులందరిలోన, భామనే 16,000 కోమలులందరిలో లలనా చెలియా మగువా సఖియా. రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన దానా, రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన సత్యభామనే సత్యభామనే.
ఏం మరదలా మా వాడసలే అర్భకుడు. నువ్వు సత్యభామలా వాడి మీద పెత్తనం చలాయిస్తే వాడు తట్టుకోలేడు. కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మా. నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎలా చూసుకున్నా పర్వాలేదు కానీ మా అన్నపూర్ణమ్మ మనవడో అని కలవరిస్తోంది. ఎప్పుడు ఇస్తావు? నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. కాచేనే కాచేనే ఏమిటండి? ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు. నువ్వు తొందరగా తయారైతే ఆలయానికి వెళ్ళి అమ్మాయికి తొలి కనుపు కూడా మరి సకుటుంబంగా అర్చన చేయిద్దాం. నేను తయారుగానే ఉన్నాను. పదండి ఊరేగుతూ వెళదాం. 6వ అమ్మాయి పురిటికి ఇంటికి వస్తుంటే తల్లి గడుపుతూ ఉంటాం. అవును, అసలు దాని ముందు నేను ఎలా తలెత్తు తిరగలనా అని సిగ్గుపడి చస్తూ ఉంటే ఆలయాలు అభిషేకాలును. తలెత్తు తిరగడానికి నువ్వేమన్నా యుద్ధంలో గెలిచి వచ్చావంటే? అయ్యగారు, అమ్మాయి గారు వాళ్ళు వచ్చారండి. రామా రా 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 రా. బాగున్నారా నాన్నగారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నారండి. అమ్మదరికి వెళ్ళి దామ్మా దా. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. నువ్వేంటమ్మా అలాగున్నావు? ఒంట్లో బాగోలేదా? ఎన్నో నెల? 9. నీకెన్నో నెల? 7. ఒంట్లో కులాసాగా ఉంటుందా? నీ ఒంట్లో కులాసాగా ఉంటుందమ్మా. నిల్చున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో, నువ్వు నుంచున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా. ఏమ్మా? ఏమిటమ్మా? ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకుంటున్నావా? నువ్వు? చూపించుకుంటున్నానమ్మా. మీ ఊళ్ళో మంచి ఆసుపత్రి ఏదయ్యా? దేనికండి? దేనికంటే అమ్మాయి ఇక్కడ పురుడు పోసుకోవడానికి వీరు కుదరదేమో మరి, అంచేత ఆసుపత్రిలో చేర్పిద్దామని. అంతే ఉందిలేండి, నీ సౌకర్యం. కానీ ఎక్కడైనా వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉండాలని దాని కోరిక. ఉంటుంది మరి, తొలి కానుపు కూడాను ఉంటుంది. నాకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. ఆహా, అయితే రేపే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను. అత్తగారంటే అది కుదరదేమో మరి. ఎందుకని? ఏమంటే మరి, ఎందుకంటే మరి అమ్మాయి మీ అత్తగారు ఇద్దరు కూడా మరి ఏమిటండి మరి? పోసుకోవాలి కదా ఇద్దరు పురుడు మరి. అన్నపూర్ణమ్మ, ఇది విన్నావా? ఏమిటి? అదే ఆ రాజుగారు 6వ అమ్మాయి లేదు, గురుగులు నాడుకింత ఉండేది. ఇట్టే పెళ్ళై వెళ్ళిందో లేదో అట్టే నుండి చూరాలై తిరిగొచ్చింది. నిజమే, అది ఓ అదృష్టమే. ఏమిటో అన్నపూర్ణమ్మ, పాపం మనవాణ్ణి ఎత్తుకోవాలన్న నీ కోరిక తీరకుండానే ఉంది. నీ విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందనుకో. అసలు ఒక కాపురం నిలబడ్డా కూలిపోయినా దానికి కారణం ఇల్లాలి అనుకో. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఊరికే అన్నారా? నువ్వెన్నైనా చెప్పదురా. కాస్త చదువుకున్నదానని, 4 ఊళ్ళు తిరిగిందానని ఆవిడ కోడలకి అహంకారం ఎక్కువ. అక్కడుంది అసలు జబ్బు. మామగారు కాదు కూడదు అంటున్నా, నేనే విడిపోయిన 2 కుటుంబాలు కలుస్తాయని ఈ సంబంధం చేసుకున్నాను. నీకు తెలుసుగా పిన్ని. కనుక మా వాడిష్టం లేకపోతే ఆ రోజే చెప్పుంటే పోయేదిగా. అదే వాడినేదో చులకన చేసుకుంటుంది. దాంతో వాడు మనసు కాస్త విరిగిపోయింది పాప. అంతా నా ప్రారంభం పిన్ని. ఎవరిని అనుకుని ఏం లాభం? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంతే. ఇక్కడున్నావేమిటి? నీతో మాట్లాడాలని. ఏమిటి?
నాకు తెలియకుండా మీ పట్ల ఏదైనా తప్పు చేసి ఉంటే దిద్దుకుంటాను. చెప్పండి, నా నుంచి ఎందుకు ఇలా దూరం అయిపోతున్నారు? నన్నెందుకు ఇలా అవమానాలకి అనుమానాలకి గురి చేస్తున్నారు? అత్తయ్య కూడా నా గురించి పరుషంగా మాట్లాడిందంటే ఏమిటి నేను చేసిన పాపం? నా తప్పేమిటో చెప్పండి.
అలాగా అర్ధరాత్రి శివమెత్తి గంతులేసింది అంటే ఇదేదో దుష్టగ్రహ ప్రభావమేనండోయ్, సందేహం లేదు. మరి ఓ పని చేయండి, సంతాన వృక్షానికి ప్రదక్షిణాలు చేయించి ఉయ్యాలు కట్టించేయండి. దుష్టగ్రహ ప్రభావం అయితే ఆశంకా తీరిపోతుంది, అమ్మాయి కడుపు పండి మీరు ముత్తాత అయిపోతారు. కానీ చేయండి. అయ్యో హేమా, అమ్మా నా తల్లి ఏమైంది? అయ్యో కూర్చోమ్మా. హేమా నా తల్లి, అమ్మా హేమా. హేమా, నేనమ్మా హేమా. గుళ్ళోకి వెళ్లే వరకు కూడా బాగానే ఉంది పిల్ల. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయింది. అప్పటి నుంచి ఒళ్ళు తెలియని జ్వరం. ఏమైందో ఏమిటో. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏం భయం లేదు, ఇదిగో ఈ మందు 5 మాత్రలు ఇవ్వండి. యాదులు గారు, పట్టణంలో మా అల్లుడు గారికి ఫోన్ చేసి ఇంగ్లీష్ డాక్టర్ని పిలిపిద్దాం, ఎందుకైనా మంచిది. రండి. ఆ రోజు హేమమ్మ గారు ఆ బాబు గుడంతా చూసుకుంటే ఇక్కడికొచ్చారు బాబు. వచ్చి ఓహో, మరి పెళ్లి కాని వాళ్ళు కడితే వెంటనే పెళ్ళయి ఏడాదిలోపు పండంటి బిడ్డ పుడతాడు. అయితే ఇవ్వాలి. మన ఇద్దరం ఒకటి కావడానికి ఈ మూఢాచారాలు వింత నమ్మకాలే అడ్డుపడుతున్నాయి కదా. నిజంగా ఆ చెట్టుకి అంతటి మహిమే ఉంటే పెద్దల మనసు మార్చి మనల్ని జంట కలుపుతుందేమో చూద్దాం అని ఆ అమ్మ చేత ఉయ్యాలు కట్టించారు. ఇదే బాబు వాళ్ళిద్దరు కట్టిన ఉయ్యాల. గౌరీ, జ్వరంతో ఉన్న అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తున్నా నిన్నే. అమ్మా ఏమిటి, ఎవరు లేరా లోపల? ఏమ్మా ఏమిటన్నగారు? హేమకు జ్వరంగా ఉందన్నారు.
గౌరీనాథు గురువైపు లాక్కెడుతున్నాడు ఏమిటి? నిజంగానే అంత జ్వరంగా ఉన్న పిల్లని అయ్యో అయ్యో ఏమిటండి ఇది? ఏమిటే ఏమైంది? గౌరీనాథుడు కోపంగా అమ్మాయిని తీసుకుని గుళ్ళకెళ్ళి కలిపేశాడు. ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా లాక్కెళ్ళాడు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో? ఒరే గౌరీనాథ, గౌరీనాథ! పరమ పవిత్రమైన జగన్మాత సన్నిధిలో ఉన్నాం. నిర్భయంగా నిజం చెప్పు. పరస్త్రీ తల్లితో సమానమని మనసా వాచానమే మనిషిని. నీ మనస్సు పరాధీనమై ఉన్న కారణంగాని ఇన్నాళ్ళు నువ్వు నాకంటికి నేను పూజించే అమ్మవారిలా ఎందుకు కనిపిస్తున్నావో ఇప్పుడు నాకు తెలుస్తుంది. చెప్పు, ఎవరు నీ మనసులో నిల్చున్న మనిషి ఎవరు? ఏం జరిగిందర్రా? ఏమిటో నాన్న, వాడు కోడల్ని గుళ్ళోకి తీసుకెళ్లి తలపేసుకున్నట్ట మాకు ఆందోళనగా ఉంది. బాబు అమ్మాయి ఎదురా? అమ్మాయి ఎదురా? మాట్లాడవేనరా? గౌరీ లేదు నిన్నే. హేమా ఏమిటమ్మా? ఏం జరిగింది? తడిపట్లేమిటి? ఈ స్నానాలు ఏమిటి? అసలు తాతయ్య అంటే గౌరీనాథుడు ఇప్పుడు అతని దగ్గరికే వెళ్ళాడన్నమాట. ఇంకా దాని అడగడం దానికి అప్పుడే ఊళ్ళో సహం పొక్కిపోతాను. అసలు వాడి ఈ పని మీద వెళ్తున్నాడని తెలిస్తే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ఉండేవాడిని. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? అసలు రేపు నలుగురు తలచుకున్నా తిరగలం. పిదపకాల పిల్లలు పిదపకాల బుద్ధులు. నాన్న ఏం చేస్తావో ఎలా చేస్తావో వాడి పని చేయకుండా ఆపాల్సిన బాధ్యత నీది. వాడు అన్నంత పని కనుక చేస్తే నేను కృష్ణలో దూకు చస్తాను. అయినా ఇటువంటి విడ్డోరాన్ని ఎక్కడైనా కని విని ఎరుగుదువా? కలికాలం కాకపోతేను తాళి కట్టిన మొగుడు చేయాల్సిన పనా ఇది? వంశం కులం నాశనం అయిపోవు. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఏడు వర్ణాల
వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది అన్ని వర్ణాలకు ఒకటి ఇహము పరముంటాది. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇకము పరముంటాది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది. మాధవుడు యాదవుడు మా కులమే నెమ్మంది. ఆది నుంచి ఆకాశం ఊగది అనాదిగా తల్లి ధరణి మూగది. ఆది నుంచి ఆకాశం ఊగది అనాదిగా తల్లి ధరణి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు. ఈ నడమంత్రపు మనుషులకే మాటలు. ఇన్ని మాటలు ఆ, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది. మాధవుడు యాదవుడు మా కులమే నెమ్మంది. ఇది నిజంగా క్లిష్టమైన సమస్య యాదులు గారు. అగ్ని పరీక్ష లాంటిది. నా భార్య నా కంటికి దేవతలా కనబడుతోంది తాతయ్య అని చెప్పుకునే మనవడి చేత బలవంతాన కాపురము చేయించలేదు. అలా అని తాళి కట్టిన పాపానికి ఆ పసిపిల్లని జీవితాంతం కన్నవారింట్లో సమాధికమని చెప్పలేను. గౌరీనాథుడి నిర్ణయం కొంతవరకు సబబే అని సర్దుకుపోయినా వాడు చేస్తున్న పని అందున హరిజనుణ్ణి. యాదులు గారు, సర్వశాస్త్ర కోవిదులు మీరు అనవలసిన మాట కాదండి ఇది. హరిజనులు ఆ హరిజనులు తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటా. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాల కులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకును దారి విడు. దండాల ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు తమరు? నన్న నాలోని పరమాత్మ నా స్వామి. నన్నైతే నా మట్టి కుండలోని నీటిలోను మీ బంగారు పాత్రలోని నీటిలోను ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామి. అలాగే తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడా లాంటిదే స్వామి ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మని తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మని తప్పుకోమంటారా స్వామి? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషి దేవుడే స్వామి. దేవుడికి కులం మతం రంగు రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామి? ఆదిశంకరుడు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ చండాలుడులోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ.
లోక ధర్మాన్ని సాంప్రదాయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆది పురుషుడు జగద్గురువు అయిన ఆదిశంకరులే అర్జునుడిని ఆదరించినప్పుడు మనం ఎంత యాదులు గారు. అసలు నన్ను అడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైందే కులం. ఇంకేమీ ఆలోచించకండి, ఆ శంకర్లు వారినే ప్రార్థించండి, ఆయనే దోవ చూపిస్తాడు. నా మనవరాల్ని అత్తవారింటికి సాగనంపడానికి ఇంతమంది పెద్దలు కదిలి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాజులు గారు, ఏమిటి మీరు చేస్తున్న పని? వివేకవంతులు చెయ్యవలసిన పని. పెళ్ళైపోయిన ఆడపిల్లని ఇంకోళ్ళకి అప్పచెప్పడమా? పెళ్ళనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో అడ్డు చెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగళ్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్థాంగి కాలేకపోయింది. ఆ రోజు జరిగింది పెళ్లి కాదు, అది మా తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన మనిషికి ఆమెను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళంటే మీ దృష్టిలో అంత హీనమైపోయిందన్నమాట. అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలిత అంటాడు కన్యాదాత వరుడు తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభనం ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. మీ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చండాలుడైన శూద్రుడు. వాళ్ళిద్దరినీ జంట కలపడం సబవా? మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి నేను అది సబబు కాదనే అనుకున్నాను. కాని ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాద్ విజరుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే. వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలు ఏర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు. జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో? అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశః అని కూడా అన్నాడు.
గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి 4 వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడిగల శూద్రుడికి తల వంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మచండాలుడి కంటే ఆ జాతి చండాలుడు 1,00,000 రెట్లు మెరుగు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్ష ప్రమాణభూతులు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. పల్లెపడుచుకు జన్మించిన వ్యాసుడు బ్రాహ్మణుడైనాడు, భగవానుడైనాడు. మతంగ కన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్ఠుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా? ఏమైనా ఇంతటి అకృత్యానికి పాల్పడి కులప్రస్థం చేస్తున్న మీరు పవిత్రమైన దేవాలయంలో అర్చకత్వానికి అర్హులు కాదు. పరమాత్ముణ్ణి అర్చించుకోవడానికి ఆ 4 గోడల మధ్యనే కూర్చోక్కర్లేదు శాస్త్రి గారు. సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. నిరాకారుడైన ఈశ్వరుణ్ణి నా మనసులో చూసుకోగలను, ధ్యానించుకోగలను. ఇది నాకు పునర్జన్మ. గాఢాంధకారం అలుముకొని ఉన్న ఈ ఒడ్డును విడిచి వెలుగు రేఖలు నిండిన ఆ ఒడ్డుకు చేరుకోబోతున్నాను. వేదమంత్రాలు, సప్తపది ప్రమాణాలు అర్థం లేనివని మీ ఉద్దేశం అన్నమాట. మేము మీలాగే మారిపోయి ఆచార వ్యవహారాలన్నీ మంటగలిపేయాలని మీ కోరిక అన్నమాట. పొరబడుతున్నారు. కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్టు మానవ సంఘం అవినీతి వల్ల చిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. అంతేగాని వాటి పేరుతో మనిషిని వేరు చేయడానికి కాదు. సర్వ ప్రాణికోటి ఆ విరాట్ పురుషుని దేహంలోంచి ఉద్భవించింది. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ పరమాత్ముని ప్రతిరూపం. అన్యవర్ణాల వారు బ్రాహ్మణులను హేళన చేసి, బ్రాహ్మణులు మిగతా వర్ణాల వారిని చులకన చేసి చూడడం ఆ భగవంతుణ్ణి దూషించినంతటి పాపం. పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతి కులము గొప్పది. అన్ని కులాలు సమానమే. ఈ నా నిర్ణయానికి మీరు కట్టుబడాలని, మీరు నాలాగే మారిపోవాలని నేను కోరుకోను. తప్పో నా నిర్ణయం నాది. రామ్మా, సత్యం, ఆ బల తీసి లేవై. చిరంజీవి అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటెనయ్యా నిన్నే గాని మదిని ఎన్నజాలనరులా. రాగానికి కులమేది, తాళానికి మతమేది? సప్తస్వరబద్ధమైన సంగీతం వారి కులం, నవరసభరితమైన నాట్యం వారి మతం. ఆ జంట వేసినవి 7 అడుగులు కావు, దాటినవి 7 అగట్టలు. స్వరాలు సరిహద్దులుగా, రాగాలు రాచబాటలుగా గల రస రాజధానిలోకి అడుగు పెడుతున్న ఆ జంటను మీరు మనసారా ఆశీర్వదించండి.